హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగు వారి కుటుంబం. ఈరోజు అయితే ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. మిక్సీ జార్లో ఫస్ట్ 10 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను, ఒక ఆనియన్ వేసుకున్నాను కట్ చేసేసి. తర్వాత వచ్చి పల్లీలు వచ్చి ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇవి పల్లీలు వచ్చి దూరగా వేయించుకున్నాను. ఇది ఫస్ట్ ఒకసారి మిక్సీకి పట్టుకుందాం పొడి పొడిగా. తర్వాత వచ్చి టమోటాలు ఒక 2 పండు టమోటాలు వేసుకుంటున్నాను కట్ చేసుకొని. తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నానండి. పుదీనా కొత్తిమీర 2 కలిపి గుప్పెడంత వేసుకున్నాను. ఇదంతా మెత్తగా మిక్సీకి పట్టుకున్నాము, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము పేస్ట్ లాగా. చూడండి మెదిగిపోయింది కదా. తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సాజీరా కొంచెం వేసుకుంటున్నాను అండి, ఒక 1/2 స్పూన్ దాకా. తర్వాత వచ్చి బిర్యానీ ఆకులు చిన్నవి 2, లవంగాలు ఒక 4, చెక్క ముక్కలు 2, ఎలకబడలు 2 వేసుకున్నాను. తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు చీలికలు ఒక 6 దాకా వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు ఒక రెమ్మ, ఒక ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇది వేపుకుంటున్నాను బాగా. వేగేటప్పుడే ఆనియన్స్ వేగేటప్పుడే సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను, తొందరగా వేగుతాయి ఆనియన్స్ అందువల్ల. చూడండి ఈ విధంగా బాగా వేపుకుందాము. ఇది కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది కూడా ఆయిల్లో బాగా వేగాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగనిద్దామండి. వేగిపోయింది కదా. తర్వాత వచ్చి ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి, 2 సార్లు కడిగి పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటున్నాను. ఒక 4 ఆలులు, అంటే ఒక దగ్గర ఒక ½ కేజీ దాకా ఆలులు ఈ విధంగా కట్ చేసుకున్నాను, కడిగి వేసేసుకుంటున్నానండి. తర్వాత వచ్చి అవి వేగిన తర్వాత కొంచెము ఆయిల్లో వేగిన తర్వాత ఆలు పసుపు వేసుకున్నానండి, కొంచెము ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవి కూడా బాగా మగ్గనిద్దాం, పసుపు ఇవంతా కొంచెము ఆలు. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నానండి, కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత అయితే ఇది బాగా వేగనిద్దామండి, ముక్కకు పట్టేంతవరకు కారము. చూడండి ఈ విధంగా ఆయిల్లో బాగా వేగింది కదా ఆలు. తర్వాత వచ్చి గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా వేగనిద్దాం, ఎందుకంటే పచ్చివాసన లేకుండా మసాలా బాగా వేగాలండి. టమోటా ఆనియన్స్ వేసుకున్నాను కాబట్టి పచ్చివి ఇవంతా బాగా వేగనిస్తే బాగుంటుంది. కొంచెం మిక్సీ జార్ కడిగి వేసుకున్నానండి నీళ్లు, అది కూడా వేసేసుకొని నీళ్లు బాగా ఉడకనిద్దాము. చూడండి ఇదంతా బాగా ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, రాళ్ళు ఉప్పు. ఇదంతా కలుపుకునేసి ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. ఇదంతా మగ్గాలి బాగా మసాలా అంతా. ఎప్పుడు కూడా మసాలా బాగా వేగితేనే కూర టేస్ట్ బాగా వస్తుందండి. మూత పెట్టేసి వేగనిద్దాము. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా వేగినట్లు. తర్వాత వచ్చి ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటానండి, వేసుకుంటున్నాను 1 స్పూన్ గరం మసాలా. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకునేసి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకునేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. ఇదంతా మసాలా బాగా వేగనిద్దాము, పుదీనా కొత్తిమీర కూడా. చాలా బాగుంటుందండి ఇది పరోటాలకి, చపాతీ, రోటీలకు కూడా చాలా బాగుంటుంది, పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి. మసాలా రైసులు ఏవైనా దేంట్లకైనా బాగుంటుంది. చూడండి ఈ విధంగా బాగా వేగిపోయింది. తర్వాత వచ్చి మనం మసాలా నీళ్ళు మళ్ళీ కొంచెం వేసేసుకొనేసి, ఇది కొంచెం మరీ పలుసగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకుండా చేసుకుంటే బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పల్లీలు వేసుకొని చాలా బాగుంటుంది కూర, కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుందండి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది, ఆయిల్ తెలుతుంది కదా. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది మరీ చల్లారితే ఇంకా చిక్కబడుతుందండి, గట్టిగా అవుతుంది. ఈ మాత్రం నేను దించేసుకుంటున్నాను. ఇప్పుడైతే అయిపోయింది, ఉడికిపోయింది. చూడండి ఆలు కూడా ఉడికిపోయింది కదా, రెడీ అయిపోయిందండి. కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దోశలకైనా కూడా చాలా బాగుంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.